హలో ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. జన్మనిచ్చిన తల్లు పిల్లలకి జన్మనిచ్చి ఈ సృష్టికి మూలం తల్లే. అంటే తల్లి లేకపోతే ఈ సంతానం ఉండదు కదా. కని పెంచి పిల్లల్ని పెద్ద చేసి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి ఎంత కష్టపడి జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు తెలుపుకున్నాను. ఇంకా వీడియో ఏందయ్యా అంటే ఈరోజు వృద్ధాప్యంలో పిల్లలు లేకపోతే, వారసులు సంతానం లేకపోతే వచ్చే సమస్యలు. మనం ఏమనుకుంటామంటే మన అన్నదమ్ముల పిల్లకాయలు ఉన్నారు, లేదా మన భార్య తరఫు షడుగుల పిల్లకాయలు ఉన్నారు అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడే పెద్ద సమస్య వస్తుంది. వృద్ధాప్యం వచ్చేసరికి ఏమైందంటే నీ దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నీకు సంతానం లేదు. మనం చాలామంది ఏమనుకుంటామంటే పిల్లల్ని కాకుండా వేరే వాళ్ళని కూడా నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మీద ఉన్న స్వతంత్రం మీద కొంచెం రెక్లెస్గా ఉంటారు. మా అమ్మ మా నాన్నే కదా అని. దానికి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ద్వేషం పెంచుకొని వేరే వాళ్ళని దగ్గరికి తీస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉండరు. కానీ విషయం ఏంటంటే ఫైనల్గా వచ్చేవారికి ఎండింగ్ స్టేజ్లో చూడాల్సింది పిల్లలే. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన పిల్లలే మనం చూడాలి, వేరే వాళ్ళు ఎవరు చూడరు. మన దగ్గర బెల్లం ఉంటే తినిపోయే వాళ్ళే. కానీ ఫైనల్కి వచ్చేసరికి మన పిల్లలే, మన కడుపును కొట్టి పెట్టలే. తిట్టినా కొట్టినా వాళ్ళే, మన సొమ్ము తిన్నా, మనం తిట్టినా, మనం అరిచినా వాళ్ళే మనం చూడాలి. మన లాస్ట్ ఎండింగ్ దశ వాళ్ళే మనకి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. చాలామంది మనం ఏంటంటే కాళ్ళు చేతులు సక్రంగా ఉన్నంతకాలం మన పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి మన అన్నదమ్ముల పిల్లకాయలు కావచ్చు, లేకపోతే మనకి భార్య తరఫు వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ చెల్లెల పిల్లలకి, అక్క పిల్లలకి, తమ్ముడు పిల్లలకి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటారు ఎక్కువ మంది చాలామంది. దీనివల్ల పిల్లలు చాలామంది బాధపడుతుంటారు, మానసికంగా కుంగిపోతుంటారు, కృషించిపోతుంటారు. దాని పరివాసానం ఫైనల్లో మనకు అర్థమైంది అనమాట. నేనేమంటానంటే ఒక భార్య భర్త వృద్ధాప్యానికి వచ్చారు. ఒక కూతురు ఉంటే కూతురికి వివాహం చేస్తారు. కాలం కర్మం కలిసిరాక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు వీరి దగ్గర కాస్త డబ్బు ఉంది, కాస్త పొలం ఉంది బతకడానికి. ఇప్పుడు వీళ్ళు మంచి చెడ్డ పలకడానికి ఎవరన్నా రేపు అనేవాళ్ళు మనకు కావాలని చెప్పి అందరితో మంచిగా ఉండటం మొదలుపెట్టారు. జనరల్గా ఎవరు ఏమైనా ఏమంటారంటే భార్య తన తరఫు వాళ్ళనే దగ్గరికి తీసుకోవడం అలవాటు ఉంటుంది. చాలామందికి అదే అలవాటు. భర్త తరఫు వాళ్ళ కన్నా కూడా భార్య తరఫు వాళ్ళనే ఎక్కువ దగ్గరికి తీస్తుంటారు. అంటే అక్కజల్లి పిల్లల్ని ఇలా దగ్గరికి తీస్తుంటారు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఇతను భర్త తరఫు వాళ్ళని ఈవిడ దగ్గరికి రాని ఇలా ఆ ఊర్లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఇప్పుడు అతను షడుగుడు. ఈ వృద్ధ దంపతులకు ఎవరైతే ఉన్నారో ఆయన షడుగుడు అంటే తోడలుడు. అంటే ఈయన భార్య చెల్లెల్ని చేసుకున్న అతను షడుగులు అంటారు వాళ్ళని. వీళ్ళు ఏం చేశారు, ఈ వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళతో మంచిగా టచ్చింగ్లో ఉన్నారు. వీళ్ళు మనకి ఉన్న ఒక కూతురు చనిపోయింది కదా, ఇంకా మనకు భవిష్యత్తులో నా యొక్క షడుగుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, మా అన్నదమ్ముల పిల్లకాయలు కాకపోయినా మా ఆవిడికి వాళ్ళంటే ఇష్టం కదా అని చెప్పి వీళ్ళు నమ్మారు. వాళ్ళని నమ్మేరికి ఏం చేశారు, వాళ్ళు మంచితనంగా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు రేపు ఎప్పుడైనా మంచిగా వీళ్ళగా చూసేదని చెప్పి వీళ్ళు వాళ్ళతో బాగా మంచిగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమగా ఇంటికి రావడం పోవడం, ఇలా కావాల్సింది చేసి పెట్టడము అవన్నీ నమ్మించారు. బాగా నమ్మించారు. ఎందుకు నమ్మించారంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కాసిన లాగడానికి. ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే సరే ఇక రేపు ఎప్పుడైనా వీళ్ళే కదా మనం మంచిగా చూసేది అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి ఇచ్చారు. అడుగుతారుగా మేము ఇల్లు కట్టుకున్నాం, రేపు మళ్ళీ మీకు వడ్డీ వేసిస్తాము అని అడిగితే షడుగుడికి ఈ పెద్ద ఆయన తోడలుడు షడుగుడికి ఇచ్చాడు అనమాట. షడుగుడు అంటే భర్తకి డబ్బులు ఇచ్చాడు. శుభ్రంగా డబ్బులు లాక్కున్నారు. ఆ డబ్బులు లాగేదాకా ఒక సంవత్సరం రోజులతో మంచిగా ప్రేమగా వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకోవటం, వాళ్ళు ఇక్కడికి వచ్చాము అభిమానంగా ప్రేమ నటించి బాగా ఆప్యాయంగా పలకరించారు. అది నిజమని నమ్మారు ఈ వృద్ధులు. ఇప్పుడు అసలు టెస్ట్ ఇక్కడ మొదలైంది. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎవరు చూడాలి వాళ్ళని? ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఊర్లో ఉన్న అన్నదమ్ముల పిల్లకాయలని అడుగుదామంటే నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుపోయి నీ మరదల కొడుకులకి ఇచ్చుకొని మమ్మల్ని చూడమంటే మాకేం అవసరం, ఎవరికి డబ్బులు ఇచ్చే వాళ్ళు తీసుకోపో, వాళ్ళ దగ్గరికి పో అని వీళ్ళు అంటారు. వాళ్ళ దగ్గరికి పడితే డబ్బులు మాకు ఇట్లా ఆరోగ్యం బాగా చూపించుకోవాలి డబ్బులు అంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మమ్మల్ని ఏం చేయమంటావు, డబ్బులు లేవు, మీకేం పిల్ల జల్లా, ఎవరికి వాళ్ళ డబ్బులు మా దగ్గర ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తాంలే, ఆ ఉన్న పొలం ఎక్కడన్నా తాకట్టు పెట్టుకొని ఇప్పుడు చూపించుకోండి అన్నారు వాళ్ళు. ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళేమో ఈ మాట అన్నారు తోడలుడు. ఇక్కడ అన్నదమ్ముల పిల్లకాయలకి కొంచెం అక్కడ దాకా హాస్పిటల్ దాకా ఇచ్చి చూపించమంటే వీళ్ళేమన్నారు, నీ సొమ్ము తీసుకుపోయి నీ భార్య తరఫు వాళ్ళకి ఇచ్చుకొని
మమ్మల్ని చూడమంటే మాకేం అవసరమని వీళ్ళు అన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత బాధగా ఉందో. ఆ ఉన్న డబ్బులు వీళ్ళు కష్టార్జితం డబ్బు సంపాదించుకున్న డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు నమ్మకంగా ప్రేమగా బలిపించేవారికి. ఇప్పుడు ఉన్న పొలమేమో అన్న పిల్లకాయలో తమ్ముడు పిల్లకాయలో రాసిమంటారు, రాసిస్తే కానీ చూడమంటారు. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంది అంటే ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం సమాధానం వచ్చింది, డబ్బులు తీసుకునేదాకా ప్రేమగా చూశారు. డబ్బులు తీసుకున్న తర్వాత నీకు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు రేపు కూడా వీళ్ళు అంతే కదా, పొలం రాసిస్తే అది ఇప్పుడు వీళ్ళ సందిగ్ధం ఆ పొలం అట్ట పెట్టుకున్నారు అన్నమాట. డబ్బులు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉంది. లాస్ట్కి డబ్బులుండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే వాళ్ళ సపోర్ట్తో పోయి చేరాల్సి వచ్చింది. బతిలాడుకుంది. ఎవరొకరు ఉంటారు కదా మానవత్వం కలిగిన వాళ్ళు. ఇలా ఉంటుంది. అయిన వాళ్ళతో బాంధవ్యాలు సంబంధాలు ఇలా ఉంటే వృద్ధాప్యంలో సంతానం లేకపోయినా వృద్ధులు ఎవరైనా సరే వాళ్ళని ఎక్కువగా బాధించే విషయం ఏంటంటే రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు, వృద్ధాప్యం అనుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఉండంగానే మీ దగ్గర డబ్బులు మీరు కాకపోతే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి భోజనం వండి పెట్టడం, 10వ పరక ఖర్చులు డబ్బులు అయినా కానీ మీ డబ్బులు సొత్తు మొత్తం తీసుకుని వాళ్ళ చేతులు పెట్టకండి. మీరు బతికుండగా పోయేటప్పటికైనా క్లారిటీకి రండి. అన్నదమ్ముల పిల్లకాయల పక్కన వాళ్తారా, అక్క చెల్లెల పక్కన పిల్లకాయల పక్కన వాడతారా, లేకపోతే ఏందనేది క్లారిటీ రండి. భార్య తరఫున భర్త తరఫున ఏదో క్లారిటీ రావాలి. 2 పడవల మీద కాలేస్తే ఇప్పుడు ఆ పెద్ద పరిస్థితి. అదే డబ్బు అతను దగ్గర ఉంచుకొని ఎవరి పేరు మీద ఆస్తిగా రాయకుండా ఉంటే అతను అన్నదమ్ముల పిల్లకాయలు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకేలే అని చెప్పి ఈయన దగ్గర డబ్బులు వాళ్ళకి చేతికి ఖర్చులకు ఇచ్చి మమ్మల్ని తీసుకొని చూపించమంటే చూపిస్తారు కదా. ఊర్లో ఉండేవాళ్ళని పోగొట్టుకొని ఎక్కడో ఊర్లో ఉండేవాళ్ళు మనకు బలకపోతే ఊరు బయట వాళ్ళు మనకు ఎలా బలుగుతారు? ఎక్కడో ఉన్న వాళ్ళు బలుగుతారా? వాళ్ళు డబ్బులు లాగేదాకా మంచిగా మాట్లాడారు. తర్వాత రేపేమంటారు, మాకేం అవసరం, మీ అన్న పిల్లకాయలు ఉంటారు కదా, ఆ పొలం వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళే చూస్తారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ముందు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా మోసపోయారు. ఇప్పుడు ఉన్న పొలం వీళ్ళకి రాసిస్తే రేపు అసలు పరిస్థితి ఏంటని ఒక భయం. ఇప్పుడు అది రాసిచ్చినా తలకాయ నొప్పి, రాసిపోయినా తలకాయ నొప్పి. ఎందుకంటే వీళ్ళు మీ దగ్గర మీకు ఎప్పుడైతే వారసులు లేరో అందరి దృష్టి మీ మీద పడింది, మీ సొమ్ము మీదే ఉంటుంది. తోడబుట్టిన అన్నదమ్ములు కానీ లేకపోతే భార్య తరపుల అక్క చెల్లెలు వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరైనా వీళ్ళ ఆస్తి మీద దృష్టి ఉంటుంది. అప్పుడు దీంట్లో వీళ్ళకల్లో ఎవరికి ఇచ్చినా ఇంకొకరికి కోపం కలిగింది. అవి ఇచ్చిన వాళ్ళు అతి పుచ్చుకున్న వాళ్ళు మనం తప్పితే దిక్కు లేదనే లెక్కలో వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరికి పోటీ ఏర్పడి అసలు ఎవరు చూడరు మమ్మల్ని. అందువల్ల ఏది కష్టమైనా నష్టమైనా మీ దగ్గర డబ్బు అనేది ఉంచుకోండి. డబ్బు ఉంచుకోండి, ఆస్తి కూడా మీ పేరు మీద ఉంచుకోండి. ఫైనల్ స్టేజ్ ఉంటుంది కదా, లాస్ట్ స్టేజ్లో అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి అందరం కూర్చోబెట్టుకొని మా తదనంతరం ఇదిగో మా కార్యక్రమాన్ని పూర్తి చేసి వీళ్ళకి చెందింది ఆస్తి అని రాసేది. కానీ డబ్బు మటుకు మీ దగ్గరే ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే డబ్బు అనేది ఆక్సిజన్, ప్రాణం లాంటిది. ఆస్తి అనేది ఎట్టయినా పోయిన తర్వాత మేము ఎవరో ఒకరు పట్టుకోవచ్చని ఎవరు పట్టించుకోరు. కానీ డబ్బు అనేది అప్పటికప్పుడు ఇమీడియట్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని నమ్మి మీరు ఇతరుల చేతుల్లో పెడితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక డబ్బులుండి కూడా లాస్ట్కి ఎవరు చూపించే వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి బాధపడుతున్నారు అన్నమాట. ఇది ఎందుకు చెప్పాను వీడియో అంటే కనువిప్పు కోసం, మేల్కొలుపు కోసం చేశాం. వారసులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఫైనల్ స్టేజ్లో అనేదానికి ఉదాహరణ. ఎందుకంటే మనం అంటాం కానీ మనకి కడుపును పెట్టిన పెట్టులు వాళ్ళు మనల్ని తిట్టినా మనం వాళ్ళు తిట్టినా ఏదనిపించుకున్నా మన పిల్లల్ని మనం దూరం చేసుకోకూడదండి. ఎవరు రక్తస్పర్శ వాళ్ళకే ఉంటుంది. ఎంత కోపకుండా లోపల ఎక్కడో సట ప్రేమనే దాగి ఉంటుంది. సంతానం లేకపోతే లాస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వీళ్ళందరూ వీళ్ళ సొమ్ము కోసమే చూస్తారు కానీ వీళ్ళ మీద ప్రేమ ఉండదు. దొంగోడు వచ్చి కనుక వస్తువులు దొంగిలించుకోమన్నట్టే ఈ బంధువులు అనేవాళ్ళు. అందువల్ల ఇట్లా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ అన్నదమ్ముల పిల్లకాయలు అక్కచెల్లెల పిల్లకాయల్లో ఇంటికి వస్తే బాగా కావాల్సిన వాళ్ళ గుడ్డా కోసి పెట్టి పంపించండి, 2 రోజులు ఆతిథ్యం ఇస్తే వాళ్ళకి మంచిగా చూడండి, 4 రోజులు తిండి పెట్టి పంపించండి. కానీ గుడ్డిగా నమ్మి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకోవాలి చేతులు పెడితే, నమ్మి చేతులు పెడితే ఈ రోజులు మంచి రోజులు కాదు. ఈ రోజులే కాదు ఏ రోజుల్లో కూడా అలా ఆ తర్వాత మీరు ఆ సొమ్ము పోగొట్టుకొని సొమ్ము పోయి అంతవరకు ఆ డబ్బు పోవటమే కాదు మీకు వేదన. ఆ డబ్బు పోగొట్టుకొని వాళ్ళ వ్యక్తిత్వం ఇలాంటి వ్యక్తిత్వానికి మీరు మళ్ళీ కుమిలి కృషించిపోతారు. అట్లా డబ్బు పోగొట్టుకొని వాళ్ళ వల్ల మీకు అభిమానులాగా ఇలా మోసం చేశారని బాధపడటం. ఇంకెవరినైనా సహాయం చేయమంటే మీ సొమ్మంతా తీసుకు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము ఎట్ట చేస్తామని వీళ్ళు అంటాము. ఇవి 2 కూడా మీకు లాస్ట్లో మానసిక క్షోభకు గురైంది. అదే డబ్బులు పెట్టుకుని అవసరానికి సరిపడా 1000 రూపాయలు ఖర్చు అయితే ఇంకొక 1000 ఏదో మీ అన్నికడితో వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి 1000 రూపాయలు డబ్బులు ఇస్తే ఎవరైనా చూపిస్తారు. అట్లా చూపిస్తారు. ఇట్లా మొత్తం ఒకళ్ళకే ఇచ్చేస్తే ఫైనల్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడతారు. ఈ సంతానం లేని వాళ్ళు, వారసులు లేని వాళ్ళు లాస్ట్ రోజులో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఎవరిని కూడా ఒక నెత్తినెక్కించుకోకూడదు. అందరినీ ఎలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తేనే ఈ జీవనం అనేది
కొనసాగిపోద్ది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే అందరినీ అందరికీ సమభావంతో చూస్తే అందరూ ఉపయోగపడతారు. ఒకళ్ళకి ఇస్తే ఇబ్బంది పడతారు. ఇది వీడియో నా విశ్లేషణ. ఇలా జరిగింది ఒక పెద్దయిన కుటుంబానికి. అందువల్ల మీ దగ్గర ఉన్న డబ్బు మటుకు ఆస్తి అంటే అప్పటికప్పుడు అమ్ముకోలేము, బంగారం కూడా అమ్ముకోలేము. డబ్బు అనేది ఆక్సిజన్లా పనిచేస్తుంది, అప్పటికప్పుడు ఇమీడియట్గా పనిచేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి డబ్బు అవసరము. అది మీరు చనిపోయేదాకా మీ దగ్గరే ఉండాలి. అది ఉంటేనే మీకు విలువ, గౌరవం. మనిషికి వాల్యూ లేదు, డబ్బుకే వాల్యూ. ఆస్తి ఉంటే ఆస్తి పోయిన తర్వాత ఎట్టైనా మాకు వచ్చేదని చూపించరు. ఇప్పుడు పిల్లలు చాలామంది అంటారు, చూడు మీ పేరు మీద ఆస్తి ఉందా, అమ్ముకుంటారా, ఎవరు వస్తారు చూడుకో, ఎవరు కొంటారో చూస్తామని చెప్పి అంటుంటారు. చూసారా? అంటే ఇంకా మీ ఆస్తిని కూడా అమ్ముకోలేరు. ఎవరినన్నా మనకు అమ్మకాన్ని పెట్టినా మీ పిల్లలు సంతకాలు పెట్టించుంటారు, వాళ్ళు ఒప్పుకోరు. అలా కూడా ఇబ్బంది పడతారు. వృద్ధాప్యంకి వచ్చేసరికి ఆస్తి కన్నా కూడా, ఆస్తి బంగారం కన్నా కూడా డబ్బే ముఖ్యం ఫైనల్ స్టేజ్లో. ఎందుకంటే పిల్లలు ఉన్నా కానీ వీళ్ళు పోయి అమ్మ నాన్న పోయిన తర్వాత ఎట్టైనా ఆస్తి మాకే వస్తుందిలే అనే లెక్కలో ఉంటారు. బంగారం అయినా అంతే పీక్కపోతారు. కానీ డబ్బు గోప్యతగా పెట్టుకుంటే, డబ్బుని మీ సంతకం పెడితేనే మీ ఏలు ముద్ర వేస్తే నాడు వచ్చేది. అందువల్ల లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కాస్త డబ్బు ఉండాలి, ఉండడానికి ఏదో ఒక ఇల్లు ఉండాలి. అంతేకాని గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఇలా బంధు ప్రీతి, అక్కజల్లి పిల్లకాయలు, అన్నదమ్ముల పిల్లకాయలని ఒకరి వర్గానికి నమ్మితే వృద్ధాప్యంలో సంతానం లేని పరిస్థితికి ఇలా ఇబ్బందులు జరుగుతాయి అనేది ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. జాగ్రత్తగా ఉండమని నాకు తెలిసిన పరిజ్ఞానం కోసం చెప్తున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.